హాయ్ ఫ్రెండ్స్, కర్నూలు జిల్లాలోని బనగాలపల్లికి దగ్గరలో ఉన్న యాగంటి పుణ్యక్షేత్రం చరిత్ర గురించి, అక్కడి నంది గురించి ఇంతకుముందు వీడియోస్లో చూపించాను. ఈ వీడియోలో అక్కడ కోనేరు గురించి తెలుసుకుందాం. యాగంటి క్షేత్రంలో ప్రవేశించగానే మనకు ముందుగా ఎదురయ్యేది అక్కడి పుష్కరిణి. దీని పేరు అగస్త్య పుష్కరిణి అని పిలుస్తారు. మునీశ్వరుడైన అగస్త్యుడు ఈ కోనేరులోనే స్నానం చేసేవాడని, అందుకే దీనికి ఆ పేరు వచ్చిందని స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. ఈ పుష్కరంలోకి నీరు అక్కడున్న ఒక నంది నోటి నుండి వస్తుంది. ఈ పుష్కరంలోని నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని భక్తులు నమ్ముతారు. ఈ పుష్కరిణి చుట్టూరా మండపం ఉండి 4 వైపుల నుండి ప్రవేశం ఉంటుంది. ఈ పుష్కరిణిని దాటుకుని ప్రధాన దేవాలయాలకు ప్రవేశిస్తారు. అందరికీ ఈ పుష్కరిణి గురించే బాగా తెలుసు. చాలామందికి తెలియని ఈ పుష్కరిణి ఇంకోటి ఉంది. అది ఈ ఆలయం నుండి బయటికి వచ్చేసిన తర్వాత ఎడం వైపున చిన్న కొండపైకి వెళ్తే అక్కడ ఒక దేవాలయం ఉంటుంది. ఈ ప్రదేశానికి వెహికల్ ద్వారా కూడా జరగవచ్చు. ఇదే ఆ పుష్కరిణి. ఇక్కడ కనిపించే దేవాలయానికి ఎదురుగా ఉంటుంది. ఈ చిన్న కోనేరులో పార్వతీదేవి స్నానం చేసిందని స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. దీని గురించి చాలామందికి తెలియదు. సో ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా దీన్ని కూడా దర్శించండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి.